నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. గత నెల 22న కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై ముష్కరుల ముఠా దాడి చేసి కాల్చి చంపింది. 14 రోజులు ఓపిక పట్టిన భారత్ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద కేంద్రాలపై దాడులు చేశాయి. దీంతో దేశంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. హనుమంతుడు అంటేనే బలశాలి. సారంగపూర్ హనుమాన్ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. అందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఆలయంలో పూజలు చేసి శక్తిని ప్రసాదించాలని వేడుకున్నారు. పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి భారత్ ఎప్పుడు తొందరపడదని వెల్లడించారు. అందులో భారతీయులు 25 మంది ప్రాణాలు కోల్పోవటం, ఒక నేపాలీ సిటిజన్ ప్రాణాలు కోల్పోవటం, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న ఈ యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి సైనికుని ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా దేవుడు వాళ్ళని కాపాడాలని, ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులు ఆత్మకి శాంతి కలగాలని, త్వరలో ఈ సమస్యకి పర్మనెంట్ పరిష్కారం దొరకాలని, ఈ టెర్రరిస్ట్ సమస్య భారతదేశం యొక్క రానున్న కాలంలో పురోగతికి, అందరి మంచి భవిష్యత్తుకి, భారతీయుల భవిష్యత్తుకి ఇవాళ మనం సైతం దేశం కోసం అన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సారంగపూర్ హనుమాన్ మందిర్కి రావడం, రాముల వారిది మరియు హనుమంతుడిది ఆశీర్వాదం అందరి కోసం తీసుకోవడం జరిగింది. ప్రార్థన చేయడం జరిగింది. కాల్పుల విరమణ కాల్పుల విరమణ జరిగింది అని మనకు అందిన సమాచారం. బోత్ ద గవర్నమెంట్స్, అమెరికా రాష్ట్రపతి కూడా, ట్రంప్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి, మన ప్రభుత్వం కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది, పాకిస్తాన్ సైడ్ కూడా కన్ఫర్మ్ చేసింది. శాంతి అందరికీ కావాలి. సీజ్ ఫైర్ ఎందుకయింది, ఏం కండిషన్స్తోనైంది, ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. దేశ భద్రత కానీ, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ అంతర్గత టెర్రరిస్టులతోటి వాళ్ళ దేశం కూడా డివైడ్ అయి ఉంది. ఐఎస్ఐ టెర్రరిస్టు కలిసి ఉన్నారా అన్న ఒక అలిగేషన్ ఉంది, ఒక డౌట్ ఉంది. అది వాస్తవం ఉండొచ్చు కూడా, వీఆర్ నాట్ షూర్. అక్కడ ప్రజలు కూడా శాంతి కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అన్ని ప్రత్యేకంగా దేశ భద్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కండిషన్స్ ఏమున్నాయో. వేసవి కాలం దొంగల కాలంగా మారింది. వరుస పట్టి మరి గ్రామాలలో దొంగతనాలు జరుగుతున్నాయి. దేవస్థానాల దర్శనం, ఇతర పనులపై ఊరికి వెళ్లే ఇండ్లను లక్ష్యంగా చేసుకుని ఉన్నది సర్దుకొని వెళ్తున్నారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒకే రోజున 2 ఇళ్లలో దొంగలు పడ్డారు. గ్రామంలోని అల్వాల చంద్రయ్య కుటుంబం మొత్తం 7 పాయలకు వెళ్లిన సమయంలో దొంగలు వారి ఇంట్లో చొరబడి దాదాపు 3.5 తులాల బంగారం, 24 తులాల వెండి ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రయ్య కుటుంబ సభ్యులు 7 పాయల నుండి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి నగలు దోచుకెళ్లారని చంద్రయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజున తిమ్మాపూర్ గ్రామంలోనే మరో దొంగతనం ఘటన వెలుగు చూసింది. ధన్ సింగ్ అనే వ్యక్తి హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వచ్చేసరికి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దొంగలు 6.5 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలతో పాటు ₹1,00,000 నగదును కూడా దోచుకెళ్లారని ధన్ సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. ఒకే రోజు 2 ఇళ్లలో దొంగతనాలు జరగడంతో తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ ను పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు తొందరగా చూడాలని, తొందరగా పట్టుకోవాలని కోరుకుంటున్నాం. నేను తిమ్మాపూర్లో ఉంటాం, మండల్ బీర్కూరు. అయితే గురువారం రాత్రి మా ఇంట్లో దొంగతనం పట్టారు. అయితే నేను నైట్ 11 నుంచి 11:30 వరకు నేను పడుకోలేదు. మొత్తం లైట్ మెయిన్ డోర్ అవన్నీ వేసి తాళం వేసేసి పైన వెళ్ళిపోయినా. 11:30 తర్వాత ఇట్లా పడుకున్నా. పొద్దున 6:20కి ఇట్లా నాన్న వాళ్ళు వస్తున్నారు హాస్పిటల్ నుంచి. నేను కిందికి వస్తున్నా. అప్పుడు నాన్న వచ్చి డోర్ ఎందుకు ఇట్లా ఉంది, కూలర్ ఎందుకు అట్లా ఉందని చెప్పంగానే వెళ్ళి చూస్తే
అప్పుడు మొత్తం తీసినట్టు చూసినాం మేము. మా డబ్బు బంగారం ఇంకా వెండి వెండి అవి డబ్బు అయితే 1,13,000 పోయినాయి. ఆ బంగారం 6.5 తులాలు పోయినాయి. పట్టగొలుసు 2 జతలు కూడా పోయినాయి సార్. కాలింగ్ మెట్టలు అవి పోయినాయి. తల్లిదండ్రుల పేరు తండ్రి పేరు చంద్రయ్య, తల్లి పేరు సాయవ, తమ్ముడు పేరు మధుసూదన్. మేము నలుగురము గురువారం సాయంత్రం 4:30 ఏడుపాయల వనదుర్గ భవాని దర్శనానికి వెళ్ళినాము. నైట్ అక్కడనే పడుకున్నాము. తెల్లారి శుక్రవారం సాయంత్రం 7 గంటలలోపు వచ్చేలోపు మా తలుపులన్నీ వలగొట్టేసి బీరువా అంతా చిందరవందర వేసేసి 3 తులాలన్నర బంగారం, 2 జతల పట్టెగొలుసులు మా అమ్మాయి మొత్తం ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళంతా మొత్తము అన్నీ సదరేసి అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. దొంగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. దీనికోసం మేము పోలీసులను సంప్రదించడం జరిగింది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. మాకు అతి తొందరగా గీత పనిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు వారి అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 40 చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. జీవనాధారమైన చెట్లు దగ్ధం కావడంతో తమ జీవనం సాగేదిలా అని ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా రూద్రూరు మండలంలోని రాణంపల్లి గ్రామ శివారులో 4 కుటుంబాలకు సంబంధించిన ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ఈ సందర్భంగా బాధిత గౌడ కులస్తులు మాట్లాడుతూ పక్కనే ఉన్న పొలం చేసే కౌలు రైతు పొలానికి అగ్గిపెట్టడంతో ఈత చెట్లకు అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 40 చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని అన్నారు. ఈత చెట్లపై జీవనం సాగించే 4 కుటుంబాలకు చెందిన ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిద అయ్యాయని, ఈత చెట్లే మా జీవన ఆధారమన్నారు. మా పరిస్థితి ఏమిటని, ఎలా జీవనం సాగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈత చెట్లను నరికివేస్తూ చెట్లకు ఉన్న కుండలను పగలగొట్టారన్నారు. ఈత చెట్లకు అగ్గిపెట్టిన కౌలు రైతుపై చట్టరీత్యా చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన వారు చికిత్స పూర్తయిన అనంతరం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 49 మందికి 11,95,000 రూపాయల విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అప్లై చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను వెంటనే సెక్రటేరియట్ కి పంపించి చెక్కుల జారీ విషయంలో జాప్యం లేకుండా చూడటం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని, లక్షల్లో ఖర్చు ఉంటే 15,000, 20,000 ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్థిక భారంగా మారుతుందని అన్నారు. బాధితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 50% రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఎమ్మెల్యే హయాంలో సంవత్సరాలు గడిచినా చెక్కులు రాలేదని, ఇప్పుడు అప్లై చేసుకున్న 3 నెలల్లో చెక్కులు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యేకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక గ్రామంలో గ్రామ దేవతల బోనాల పండుగను మున్నూరు కాపు కులస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ బోనాలు ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకోసారి గ్రామ దేవతల పండుగను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం ఉదయం నుంచి గ్రామంలో కోలాహలంగా దర్శనమిచ్చింది. సంఘ పెద్దలు మున్నూరు కాపు సంఘం భవనానికి చేరుకుని బోనాల పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా మహిళలు, చిన్నారులు అందంగా ముస్తాబై సంఘ భవనానికి చేరుకుని బోనాలను తీర్చిదిద్దారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలను ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో ముందుకు సాగారు. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ మున్నూరు కాపులు గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గ్రామ శివార్లోని పెద్ద పోచమ్మ తల్లి, సారుగమ్మ, 5 చేతుల పోచమ్మ తల్లి, భూలక్ష్మమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాలకు ఊరేగింపుగా చేరుకున్నారు. అమ్మవారి ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. రానున్న వానాకాలం సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో గ్రామస్తులందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల సంఘం పెద్దలు మిట్టపల్లి మహేష్, ధనుంజయ్, మిట్టపల్లి గంగాధర్, కూర గంగాధర్, సదు గంగాదాస్, గోజురి సాయికృష్ణ, సదు సుధాకర్ తో పాటు ఇతర సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని కార్మిక జేఏసీ పిలుపునిచ్చింది. 4 లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా పోరాడదామని అన్నారు. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పేర్కొన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో సార్వత్రిక సమ్మె బుక్లెట్ ఆవిష్కరణ జరిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ మే 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారన్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయని, 8 గంటల పనిని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికోద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుంది. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికోద్యమం దెబ్బతీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ, యుఈఈయు, సిఐటియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి గంగాధర్ జాదవ్, మురళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 29 చట్టాలను కుదిస్తూ 4 కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కమిటీగా కోరుతున్నాను. ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం త్యాగాలతో కూడుకున్న 10 గంటలను 12 గంటలు తేవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనేది, 10 గంటలను తగ్గించాలని, అదేవిధంగా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ప్రజలపై భారాలు మోపుతా ఉన్నారు. ఈ భారాలను తగ్గించాలి అనేది, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఈ ప్రైవేటీకరణను పూర్తిగా వెంటనే వెనక్కు తీసుకోవాలనేది ఇవాళ ఏదైతే ప్రజలపై భారాలు మోపుతూ పెద్దలకు రాయితీలు కల్పిస్తూ ఉంది, అంబానీ, ఆదానీ చేతులలో జాతీయ సంపదను పెడతా ఉంది. ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఆపకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామనే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వ సంస్థలను ఏదైతే ఇవాళ ప్రభుత్వ స్కూల్ కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కు యాజ్యం పోస్తూ ఉంది. ఈ యాజ్యం సరైనది కాదు. ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి అనేది ఇవాళ ఏదైతే రైల్వే ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు, బ్యాంక్ ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ ఉంది ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే ప్రజలు వాడకంలో ఉందో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ ఆపకుంటే ఏదైతే మెడలు వంచి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ చట్టాలను సాధించుకుంటాం. ఇవాళ మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ అత్యాచారాలను అరికట్టే దాంట్లో ప్రభుత్వాలు వైఫల్యాలు చెందినాయి. ఇప్పటికైనా దాన్ని వెంటనే అరికట్టాలి, అదేవిధంగా శిక్షించాలి కఠినంగా ఎవరైతే ఉన్నారో. ఇవాళ యజమానులకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. పోరాడి సాధించుకున్న గంటలను కూడా ఇవాళ గుంజుకొని యజమానులకు టైము సరిపోవట్లేదు, 8 గంటలని 12 గంటలు తీసుకొని రావడం జరిగింది. దీని వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు ఐక్యంగా ఉండి అన్ని కార్మిక సంఘాలు, జాతీయ సంఘాలు కలుపుకొని చేస్తున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతో మార్కెట్ వ్యవస్థను ఆదాని లాంటి పెట్టుబడిదారులకు అప్పగించడానికి కుట్రలు చేస్తుందని ఎస్కేయు రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్ విమర్శించారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు 20 తారీఖు నాడు జరిగే సమ్మె ద్వారా రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఎస్కేఎం జిల్లా కమిటీ సమావేశం కంచరబొమ్మయ్య అధ్యక్షతన ఆదివారం నిజామాబాద్ నగరంలోని ఎన్ఆర్ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్, జిల్లా ఇన్ఛార్జి వి ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి గతంలో 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఆదాని, అంబానీలకు అప్పచెప్పాలని చూసిందని అన్నారు. ఈ విధానాలకు నిరసనగా రైతులు 16 నెలలు ఢిల్లీ సరిహద్దులు అనేక రూపాల్లో నిరసనలు నిర్వహించడం జరిగిందని, ఈ ఉద్యమానికి తలవంచి నరేంద్ర మోడీ సంధి చేసుకుని నల్ల చట్టాలను రద్దు చేస్తున్నారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఉద్యమకారులతో చర్చలు జరిపి రాతపూర్వకంగా హామీచ్చి ఉద్యమకారుల డిమాండ్ను ఒప్పుకొని వాటిని నేటికి అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం జిల్లా నాయకులు కె రాజన్న, కె గంగాధర్, బాబన్న, ఎస్ సురేష్, బొంబాయి గంగన్న తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చా జాతీయ కమిటీ 20వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి భారత వ్యవసాయ రంగాన్ని
కార్పొరేటు శక్తుల బారి నుండి రక్షించుకోవడానికి ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగానే గ్రామీణ బంద్కు పిలుపునిచ్చింది. ఈ వెలుగులో ఈ నేపథ్యంలో ఒకటి ప్రధానంగా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మోడీ వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి రెండింతల ఆదాయం తెచ్చిపెడతానని, అట్లాగే రైతాంగ ఆత్మహత్యలు నివారణ చర్యలు చేపడతానని హామీ ఇచ్చి ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే చందంగా మోడీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా చిన్న సన్నకారు రైతుల చేతుల్లో ఉన్న భూముల్ని ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి 3 రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని 16 మాసాలు ఢిల్లీ కేంద్రంలో రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ రంగాన్ని కాపాడమే లక్ష్యంగా 16 మాసాలు ఉద్యమం కొనసాగింది. 750 మంది ప్రాణత్యాగాలతో జరిగింది. ఆ సందర్భంగా ప్రపంచంలో కెనడా కానీ అనేక దేశాల నుంచి ఒత్తిడి రావడంతో, అట్లాగే ఉప ఎన్నికలు ఉండడంతో మోడీ సర్కారు మొట్టమొదట మెడలు వంచింది రైతాంగ ఉద్యమం. ఆ సందర్భంగా నిండు పార్లమెంట్లో రైతాంగానికి క్షమాపణ చెప్పి ఎంఎస్పీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తానని రాతపూర్వక హామీ ఇచ్చారు. ఈ రోజు కూడా అమలు చేయలేదు. పార్లమెంటును మోసం చేశాడు, దేశ ప్రజల్ని మోసం చేశాడు, రైతాంగాన్ని మోసం చేశాడు. ఈ వెలుగులోనే ఎస్కేఎం సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక, కర్షక, విద్యార్థి, యువకుల ఐక్యతతో ఈరోజు బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ని నిర్వహించాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా నిజామాబాద్ ప్రజానీకానికి, రైతాంగానికి, ఈ కార్మిక వర్గానికి, విద్యార్థి మేధావులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 20వ తేదీన జరగబోయే గ్రామీణ బంద్ని రైతు కూలీలు పాల్గొనాలని, అట్లాగే ఉద్యోగులు అన్ని ఫ్యాక్టరీలను కూడా మూసేసి తమ నిరసనలు వ్యక్తం చేసి విజయవంతం చేయాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అందుకనే ఈరోజు కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలు పోరాటం చేసి, త్యాగాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి ఆ ఉరికంబాలు ఎక్కి సాధించుకున్న చట్టం. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. రాజ్ న్యూస్ ఛానల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిష్టాత్మకమైన వీసా హెల్త్ ఎక్స్ పురస్కారంతో సత్కరించింది. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులకు రాజ్ న్యూస్ ఛానల్ వీసా హెల్త్ ఎక్స్ పేరిట పురస్కారాలు ప్రదానం చేసింది. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించి రాజ్ న్యూస్ ఆయనను వీసా హెల్త్ ఎక్స్ పురస్కారానికి ఎంపిక చేసింది. హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వీసా హెల్త్ ఎక్స్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్కలు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు పురస్కారాన్ని అందజేసి అభినందించారు. రాజ్ న్యూస్ అందజేసిన వీసా హెల్త్ ఎక్స్ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలను అందజేస్తానని ఆయన చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీ జవాన్ల కృషి అభినందనీయమని అన్నారు ఎంపీ అరవింద్ ధర్మపురి. కాశ్మీర్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఎంపీ అరవింద్ పర్యటించారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయం సాధించాలంటూ సారంగపూర్ హనుమాన్ ఆలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పూజలు చేశారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సరిహద్దులో దేశ రక్షణ కోసం జవాన్లు ప్రాణాలు లెక్క చేయడం లేదని ఈ సందర్భంగా మాట్లాడుతూ గుర్తు చేశారు. భారత ఆర్మీ జవాన్లకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం, ధైర్యం ప్రసాదించాలని వేడుకున్నారు. రాబోయే రోజుల్లో భారత్ కు బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పరిణామాలు టెర్రరిస్టుల దాడి, అందులో భారతీయులు 25 మంది ప్రాణాలు కోల్పోవటం, ఒక నేపాలీ సిటిజన్ ప్రాణాలు కోల్పోవటం, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్న ఈ యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి సైనికుని ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా దేవుడు వాళ్ళని కాపాడాలని, ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులు ఆత్మకి శాంతి కలగాలని, త్వరలో
సమస్యకి పర్మనెంట్ పరిష్కారం దొరకాలని, ఈ టెర్రరిస్ట్ సమస్య భారతదేశం యొక్క రానున్న కాలంలో పురోగతికి, అందరి మంచి భవిష్యత్తుకు, భారతీయుల భవిష్యత్తుకు ఇవాళ మనం సైతం దేశం కోసం అన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సారంగపూర్ హనుమాన్ మందిర్కి రావడం, రాముల వారిది మరియు హనుమంతుడిది ఆశీర్వాదం అందరి కోసం తీసుకోవడం జరిగింది. అలా ప్రార్థన చేయడం జరిగింది. సరే, కాల్పుల విరమణ ఒప్పందం మీద పాస్ కాల్పుల విరమణ జరిగింది అని మనకు అందిన సమాచారం. బోత్ ద గవర్నమెంట్స్, అమెరికా రాష్ట్రపతి కూడా, ట్రంప్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి, మన ప్రభుత్వం కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది, పాకిస్తాన్ సైడ్ కూడా కన్ఫర్మ్ చేసింది. శాంతి అందరికీ కావాలి. సీజ్ ఫైర్ ఎందుకయింది, ఏం కండిషన్స్తోనైంది, ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. దేశ భద్రత కానీ, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ అంతర్గత టెర్రరిస్టులతోటి వాళ్ళ దేశం కూడా డివైడ్ అయి ఉంది. ఐఎస్ఐ టెర్రరిస్టులు కలిసి ఉన్నారా అన్న 25 ఏళ్ల నాటి మధురానుభూతులతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన శ్రీ మాధవ విద్యానికేతన్ 1999-2000 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఒక చోటు చేరారు. నవీపేట్ మండల కేంద్రానికి చెందిన శ్రీ మాధవ విద్యానికేతన్ హై స్కూల్ కి చెందిన 1999-2000 సంవత్సర 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పొత్తంకల్ గ్రామంలోని MLR గార్డెన్ లో నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు మువ్వ నాగేశ్వరరావుతో పాటు ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు శాల్వాలు, మొమెంటులతో ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం చదువుకునే సమయంలో అనుభూతులను పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మువ్వ నాగేశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంత కష్టపడి అప్పట్లో పిల్లల్ని చదివించారో పిల్లలు సైతం అదే రీతిలో కష్టపడి చదువుకుని మంచి స్థానంలో ఉన్నారని, అప్పట్లో చదవకపోతే వైర్లు తెగేవని, ఇప్పటి పిల్లలను భయపెట్టి చదివించలేకపోతున్నారని అన్నారు. అప్పట్లో చెడు అలవాట్లు ఉండేవి కాదని, ప్రస్తుత కాలంలో సమాజం కలుషితమైందన్నారు. పూర్వ విద్యార్థులతో కలిసి అనుభూతులు పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అప్పటి చదువులాగానే పిల్లల్ని సైతం బాగా చదివించి వారికి బంగారు బాట వేయాలని పూర్వ విద్యార్థులకు సూచించారు. ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా గురువులు తోడు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయ బృందం ఆనంద్ కుమార్, కైలాష్, కాశీనాథ్, రామారావు, కిషోర్ బాబు, వసంత, ప్రసాద్ తో పాటు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఆనాటి నుండి కూడా దరిదాపుగా ఒక 25 సంవత్సరాల పాటు మాతో కలిసి మా విద్యా సంస్థ కష్టసుఖాల్లో కానీ, బాధ్యతలో కానీ సాధించినటువంటి ఫలితాలు, విజయాల్లో పాలు పంచుకున్నటువంటి మా సహోపాధ్యాయులకు శిరస్సు వచ్చి వందనాలు తెలియజేసుకుంటూ, ఒక సంస్థలో ఫలితాలు రావాలంటే ఏ ఒక్కరితో జరిగే కాదు, ఒక టీం వర్క్. ఆ టీం వర్క్లో ఏదో బేసిక్లో నేను కనపడతానేమో కానీ వెనక కృషి అంతా కూడా నా తోటి ఉపాధ్యాయులు ఉన్నారనేది ఆనాడు ఈనాడు కూడా నేను అదే నమ్ముతాను. ఆ సంస్థ యొక్క మనుగడలో పాత్ర ఇంకా మాటలతో చెప్పడానికి
సగం పైన చేశారు. సరే, పాఠ్య పుస్తకాలలో ఉన్న అంశాలు వాటిని చెప్పడం, దాంతో పోల్చుకుంటే ఈ 25 సంవత్సరాల్లో మీరు ప్రపంచంలో మీరు నేర్చుకున్నటువంటి జీవిత పాఠాలు చాలా ఎక్కువ. ఇప్పుడు మాకు అందరికీ కూడా దగ్గర 60లో 70లో ఉన్నామేమో. మాది కాలం కొద్దిగా అమ్మాయి కాలం. అది మీరు గడిపినటువంటి ఈ 25 సంవత్సరాలు కూడా చాలా కాస్ట్లీ. ఎన్నో అనుభవాలు పొందారు. అప్పట్లో మీరు అనుకుంటారు కరెక్టే, దాంట్లో ఏ తప్పలేదు, చెప్పగలమే. అందుకే తీసుకొచ్చుగా ఒక ఆయన 1000 ముక్క తెచ్చి పెట్టాడు. కరెక్టే, అది ఏంటి, అది ఎందుకు, అది ఏం జరిగింది అనేది సమాధానం నేను చెప్పక్కర్లా, మీకు అర్థమైపోయింది. దేని ద్వారా? మీ పిల్లల ద్వారా. ఇవాళ మీ పిల్లల్ని చదివించుకోవడానికి మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో దానికన్నా మీరు 10 బాధ అనిపించారు. ఇంకా అప్పుడు బయట చెడు ప్రభావాలు తక్కువ, ఇప్పుడు విపరీతమైనటువంటి ప్రభావాలు బయట. పొల్యూషన్, సమాజం మొత్తం పొల్యూట్ అయ్యింది. వాటి నుంచి నా కూతుర్ని కొడుకుని ఎంత జాగ్రత్తగా చదువుకుని మంచి స్థితికి తీసుకెళ్ళాలి అంటే అది మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు. అది మీరు అనుభవించారు. ఒకసారి మీరు మీ ఆత్మపరిచయం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అందులో భాగంగానే మీ పేరెంట్స్ అందరూ మిమ్మల్ని అప్పచెప్పినప్పుడు ఎటువంటి చెడు ప్రభావాలు తక్కువ ఉన్న రోజుల్లోనే ఆ చర్య తీసుకోవాల్సి వచ్చింది. దాని ఫలితాలు సరే ఇప్పుడు మీరు కూడా అనుభవిస్తారు కాబట్టి మీకు అర్థమైంది. సరే, ఏదేమైనా మీ పేరెంట్స్ యొక్క ఆదాయమానాలను మాకు మీకు గురువుత్సవాన్ని పొందించినటువంటి మీ తల్లిదండ్రులకి ఈ సందర్భంలో నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు కొంత సాధించారు, ఇబ్బంది పడ్డారు. ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉచితంగా ఉన్నా కానీ ఆర్థికంగా ఫీజులు పెట్టి ఎగ్జామ్ పోయేంత వరకు కూడా రాకి రవ్వాలు పెట్టి పంపించారు. దానివల్ల కొంత విముఖత కూడా ఉంది. తప్పనిసరి విద్యాభ్యాసం చేశారు. కానీ వాళ్ళ మీ పిల్లలు తిరిగితే కూడా ఊరుకునే పరిస్థితి లేదు. వాడు తిరుగుతాడు, ఎలా అంటాడు, తినడు, ఏదో ఏదో ఏదో. ఇది కాలానుగుణంలో వచ్చినటువంటి మార్పు. అయినా సరే మంచి పౌరులు తయారు చేయండి. తప్పనిసరిగా మీ పేరెంట్స్ కొంత విఘ్నతతోటి ఆలోచన మిమ్మల్ని మంచి స్థితికి తీసుకెళ్తున్నారంటే ఆ ఒరబడి వాళ్ళకన్నా మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. అదే ఆ రోజు నేను సరిగ్గా అందిపుచ్చుకోలేకపోయా, నా పిల్లలైనా సరే గట్టిగా చేయగలని మీలో బలీయమైనటువంటి కోరిక ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పట్టును విడవకుండా మీ పిల్లల్ని, మీ పేరెంట్స్ మీరు ఒక చెప్పేస్తే మీ పిల్లల్ని 10 స్టెప్పులు పైకెక్కించండి. మేమైతే కోరుకునేది మీ స్థానం కన్నా మీ పిల్లలకి. అందరం ఐక్యంగా ఉండి సమాజ సేవలు చేయాలని ఆకర్షించారు. స్వచ్ఛ ఆర్మూర్ కోసం ఆర్మూర్ విశాఖ కాలనీ వాసులు ఒకటై ఆలయంలో గంట స్వచ్ఛంద సేవ చేశారు.
ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని విశాఖ కాలనీలో గల శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయ ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని 3వ ఆదివారం నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నేడు మా సంస్థ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయానికి వచ్చిన భక్తుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఆలయం చుట్టూ ఉన్న చెత్త చెదరాన్ని, ఆలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న చెత్తను తొలగించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లిక్కి గంగాధర్, హరిప్రసాద్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకె నిశాంత్, రాజ్ కుమార్, సాయి కిరణ్, భోజన, మధుసూదన్, బొగ్గడమీది గంగారెడ్డి, లక్ష్మీ నరసయ్య, ఆదిత్య, కృషివర్ధన్, పెద్ద గంగారం, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారు విశాఖ కాలనీలో గలటువంటి సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఉన్నటువంటి వీళ్ళందరూ వాళ్ళ టీం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళతో పాటు మా కాలనీ వాసులు కూడా కొంతమంది ఇందులో కలిసి ఉమ్మడిగా అంటే సామూహికంగా అందరం కలిసి పరిసరాలన్నింటినీ శుభ్రం చేయడం జరిగింది. శ్రీ రమ సత్యనారాయణ స్వామి టెంపుల్కు మొత్తం చుట్టూ ఉన్నటువంటి చెదారాన్నంతా తీసివేసి పరిశుభ్రంగా తయారు చేసినటువంటి ఈ ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వారికి మా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు విశాఖ కాలనీలో గల శ్రీరామ సత్యనారాయణ స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలో ఈ దేవాలయం యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో మరియు ఈ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో, డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఈరోజు ఈ పరిసర ప్రాంతాల్లోని చెట్లు చెదారాలు నీట్గా శుభ్రం చేశాము. మరియు నీటి ట్యాంక్ దగ్గర కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే ఆడ శుభ్రం చేశాము. మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వేపుగా పెరిగిన చెట్లని తొలగించాము. ముఖ్యంగా కాలనీని, ఈ దేవాలయ పరిసర ప్రాంతాలని చాలా శుభ్రం చేశాము. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మీ పరిసర ప్రాంతాలని మేము ఆర్మూర్ మహాత్మా అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన కార్యక్రమాలని మనమే స్వచ్ఛందంగా చేసుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. దీనికి ప్రతి కాలనీలో ఉన్న ఒక 5 వారాలు దేవాలయాన్ని ఫస్ట్ శుభ్రం చేద్దాం, ఆ తర్వాత పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈరోజు మేము నిర్వహించే కార్యక్రమము 3వ వారము. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, అందరికీ కూడా మాతో సహా మీరు సహకరించండి. మేము వేళల్లో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మేము ఎక్కడైతే చెత్త చెదారం కనిపిస్తుందో ఆ ప్రాంతాల్లో శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించండి, మేము మీతో సహకరించుకుంటాం. జై స్వచ్ఛ భారత్, జై తెలంగాణ. ఈరోజు ఆర్మూర్ శ్రీ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విశాఖ కాలనీలో గల రమ సత్యనారాయణ స్వామి ఆలయ కమిటీ సభ్యులు మరియు స్వచ్ఛంద సేవా సభ్యులు అందరూ కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ చుట్టుపక్కల గల పిచ్చి మొక్కల్ని కానీ వాటర్ ట్యాంక్ దగ్గర పరిశుభ్రం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కాలనీవాసులు కానీ ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన వేసవి సెలవులలో భాగంగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమ్మర్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎంఈఓ రాజా గంగారాం అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆదివారం సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. వేసవి సెలవులను వృధా చేసుకోకుండా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. 15 రోజుల పాటు సమ్మర్ క్యాంప్ జరగనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకి వివిధ అంశాలలో జాయ్ఫుల్గా శిక్షణ ఇవ్వడానికి సమ్మర్ క్యాంపు ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్ అనేది మండల స్థాయిలో 15 రోజులు మరి పిల్లలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపును ఆర్మూర్ మండలకు సంబంధించి ఇక్కడ పెర్కిట్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మండలంలోని ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ పాఠశాలలోని పిల్లల్ని అందరినీ కూడా, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరినీ కూడా మరి ఇక్కడికి వచ్చేసి మరి వివిధ అంశాల్లో శిక్షణ తీసుకోవాల్సిందిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 2 ఇన్స్ట్రక్టర్లను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
నృత్యం సార్ అని చెప్పేసి తను శాస్త్రీయ సంగీతం మరియు డ్రాయింగ్ అంశాలలో, అలాగే స్నేహ మేడం అని చెప్పేసి డ్యాన్స్ మరియు ఎంబ్రాయిడర్ అంశాల్లో శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకు ముందుకు రావడం జరిగింది. కాబట్టి మరి వీరిద్దరు ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్విరామంగా 15 రోజులు మరి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా సరైన సమయానికి పాఠశాలకు వచ్చేసి మీకు నచ్చిన అంశాల్లో మరి శిక్షణ తీసుకోవాల్సిందిగా ఒక జాయ్ఫుల్గా మరి ఉండేసి ఇన్నోవేటివ్గా మీ ప్రతిభను బయటికి తీసుకునే రకంగా అందరూ సకాలంలో మరి పాఠశాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే స్థానిక ప్రధానోపాధ్యాయులు కూడా మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేసేసి మరి ఇక్కడికి రప్పించాల్సి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే సంఘబద్ధులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో మీ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలన్నీ కూడా మరి పిల్లల్ని మోటివేట్ చేసి మరి ఇక్కడికి రప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో పిల్లలందరూ కూడా పర్ హెడ్ 15 రూపీస్ చొప్పున వాళ్ళకి అమౌంట్ కూడా శాంక్షన్ అవుతుంది. వాళ్ళకి స్నాక్స్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సంబంధించిన బోధన్లో కామ్రేడ్ పడాల రాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన పోరాటాలను, ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళులు అని సిపిఐఎంఎల్ మాస్టర్ ప్రజాపంత బోధన్ డివిజన్ నాయకులు పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని పాన్ గల్లీలో ఆదివారం కామ్రేడ్ పడాల రాములు 22వ వర్ధంతిని సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నాయకులు పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. డివిజన్ నాయకులు బండారు మల్లేష్ మాట్లాడుతూ కూలీ రేట్ల పెంపుదల కోసం నిజాం సాగర్ నీళ్లు నిజామాబాద్ జిల్లా హక్కు అంటూ జరిగిన పోరాటంలో ఎన్ఎస్ఎఫ్ భూముల పరిరక్షణలో ముందు వరుసలో ఉండి చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన రైతు కూలీ సంఘం బాధ్యతలు ఉన్నప్పటికీ విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా రంగాల వారికి సహాయ సహకారాలు అందించారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన చేసిన పోరాటాల స్ఫూర్తితో నేటి పాలకులు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలతో ముందుకు సాగాలని, అదే కామ్రేడ్ పడాల రాములకు మనం అర్పించిన నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, బొంతుల సాయిలు, బాలయ్య, పార్వతి, పోషెట్టి, రాములు, సుమన్, హరి తదితరులు పాల్గొన్నారు. రాములు 2003లో అంటే నేటికి 22 సంవత్సరాలు గడుస్తుంది ఆయన మరణించి. కామ్రేడ్ పడాల రాములు ఈ ఉద్యమంలో ముఖ్యంగా ఆయన గ్రామ స్థాయి నుండి, ఈ పానుగల్లి నుండి రైతు కూలీ సంఘానికి ఒక మెంబర్గా, ఆ తర్వాత మండల నాయకుడుగా, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ప్రాంతానికి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలకు కూలీ రేట్లు పెరగాలని చెప్పి, అదేవిధంగా పాలేర్ల సమస్యల గురించి, ముఖ్యంగా ఈ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ భూముల కోసం, అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్ నీళ్ళు అనేటటువంటి నిజాం సాగర్ నీళ్లు మా ఇందూరు హక్కు అనేటటువంటి దానికోసం జరిగినటువంటి పోరాటాల్లో అన్నిట్లో ముందు భాగాన, అగ్రభాగాన ఉండి పనిచేసినటువంటి నాయకుడు. ఆయనని స్మరిస్తూ ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంటే ఆయన ఏ ఆశయాల కోసమైతే పనిచేసిండో, ఏ లక్ష్యం కోసమైతే పనిచేసిండో, పేదల కష్టాలు పోవాలని, బీడీ కార్మికుల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, యువకుల సమస్యలు కానీ, విద్యార్థి సమస్యలు కానీ, ఇట్లా అన్ని రంగాల సమస్యల కోసం, అందరి సమస్యల కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి. ఆయన ఏ ఆశయాల కోసమైతే పనిచేసిండో ఆ ఆశయాలని మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పలు నిర్మాణాలు చేపడుతున్నారని నెహ్రూ నగర్ గ్రామవాసి ఆరోపించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం శోచనీయమనే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ గ్రామంలో కొందరు వ్యక్తులు దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పలు నిర్మాణాలు చేపడుతున్నారని నెహ్రూ నగర్ గ్రామవాసి అక్బర్ హుస్సేన్ అనే వ్యక్తి ఆరోపించారు. జాన్కంపేట్ రెవెన్యూవర్ ప్రాంతంలోని నెహ్రూ నగర్ గ్రామంలో సర్వే నెంబర్ 484/4/A సబ్ డివిజన్ లో గల 1 ఎకరం 3 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ సర్వే నెంబర్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని గతంలో జిల్లా కలెక్టర్తో పాటు బోధన్ సబ్ కలెక్టర్, ఎడపల్లి మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేసినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్బర్ హుస్సేన్ అన్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వ అధికారులు వెనుకంజ ఎందుకు వేస్తున్నారో అర్థం కాని విషయమని
ఎప్పటికైనా అధికారులు చొరవ చూపి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కోర్ల నుండి స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ విషయమై త్వరలో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తారని అక్బర్ హుసేన్ తెలిపారు. అక్బర్ హుసేన్, నేను నెహ్రూ నగర్ గ్రామస్తుని. జాన్కంపేట్ శివరం నెహ్రూ నగర్లో ప్రభుత్వం భూమి మీద ఆక్రమణ చేసుకొని ల్యాండ్ గ్రాబర్స్ దాని మీద ప్రీకాస్టింగ్ వాల్స్ చేస్తున్నారు, మళ్ళీ ఇల్లీగల్ వెంచర్ చేస్తున్నారు. ఆ భూమి ప్రభుత్వం భూమి, సర్వే నంబర్ 482/4, 1 గుంట 3 ఎకరాలు, స్టేటస్కో ఆర్డర్స్ గవర్నమెంట్కి ఉన్నది. ఈ భూమి ఎంఆర్ఓ గారు కాపాడాల్సింది ఉంటుంది, కానీ ఆయన ఏం చర్యలు తీసుకుంటలేరు. మేము కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము, సబ్ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము, ఎంఆర్ఓ గారి దగ్గర నేను 10 సార్లు వెళ్ళాను, ఆయన ఏం పట్టించుకుంటలేడు. దయచేసి మేము ప్రభుత్వంకి మళ్ళీ ఎంఆర్ఓ గారికి కోరేది ఏమంటే ప్రభుత్వం స్థలాన్ని మీరు కాపాడాలని కోరుతున్నాం. సమాజ సేవలో భాగంగా పలు ఆసుపత్రుల నిర్వాహకులు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. చికిత్సలు జరిపి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెరికిట్లో గల ఆనంద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని డాక్టర్ అరుణ్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత క్యాంప్ నిర్వహిస్తున్నామని, డివిజన్ నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని, వచ్చిన వారికి పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. హెల్త్ క్యాంప్ లో భాగంగా స్త్రీ వైద్య సమస్యలు, చిన్నపిల్లల సమస్యలు, బీపీ, షుగర్, విష జ్వరాలు, దీర్ఘకాలిక జ్వరాలు, నరాలు, కీళ్ల, ఎముకల నొప్పులకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా డాక్టర్ పూజారెడ్డి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 11వ తారీఖు రోజు మే 11వ తారీఖు రోజు ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం పెట్టబడింది. లోకల్గా ఉన్న జనాలందరికీ ఉచితంగా రక్త పరీక్షలతో పాటు ఉచిత మందులు పంపిణీ చేయబడుతుంది. అన్ని రకాల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మీకు ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ సాయంత్రం వరకు అన్ని రక్త పరీక్షలు మరియు మందులు ఫ్రీగా అందరికీ పంచబడతాయి. సియుఈ, యూరిన్ రొటీన్ పరీక్షలు కానీ, షుగర్ పరీక్షలు కానీ, మీ యొక్క కాల్షియం లెవెల్స్ కానీ, బోన్ మినరల్ డెన్సిటీ అనే పరీక్షలు అవన్నీ ఉచితంగా చేయబడతాయి. విద్యార్థులు రితికను ఆదర్శంగా తీసుకుని బాగా చదివి టాపర్ గా నిలవాలని ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు ఆకాంక్షించారు. గాయక్వాడ్ రితిక మున్ముందు పై చదువులు సైతం మంచి మార్కులు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి పేరును తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో పోతంగల్ మండల కేంద్రానికి చెందిన గాయక్వాడ్ లక్ష్మీ లాలు దంపతుల కుమార్తె రితిక 10వ తరగతి ఫలితాల్లో 546 మార్కులు సాధించి పోతంగల్ మండల టాపర్ గా నిలిచింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోతంగల్ మండల ఎంఆర్పీఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని డాక్టర్ నాగయ్య స్వగృహంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయక్వాడ్ రితికతో పాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత గాయక్వాడ్ రితిక మాట్లాడుతూ ఇంత ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేసి తనను ప్రోత్సహిస్తూ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, పెద్ద ఎక్లర్ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ నాగయ్య మాట్లాడుతూ గురువులు బోధించిన మంచి విద్యను నేర్చుకుని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె అనుకున్న కలలను నిజం చేస్తూ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి మండల టాపర్ గా నిలవడం చాలా అభినందనీయమన్నారు. టాపర్ గా నిలిచిన రితిక ఇలాగే ఉన్నత చదువులు చదివి ఉన్నత రంగంలో చేరాలని వారు పేర్కొన్నారు. పై చదువుల కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి దళిత బిడ్డలు రితికను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఎర్రల యాదవరావు, హంగర్గ గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జెండా మస్నజీ, ఉపాధ్యక్షులు డొక్రి యాదవరావు, చైతన్ నగర్ గ్రామాధ్యక్షులు సంజీవ్, ఎంఆర్పీ సీనియర్ నాయకులు గొంటి జయరాం, లక్ష్మణ్, జెండా హనుమంతు, సంతోష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నేను ఈ స్థాయిని పొందానంటే దానికి కారణం మా తల్లిదండ్రులు మరియు మా ఉపాధ్యాయులు. వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు నిర్వహించిన సన్మాన కార్యక్రమం నిర్వహించిన వారి పెద్దలందరికీ కూడా మరియు నాగయ్య సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. 24-25 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలో మంచి చదివి ఉత్తీర్ణులై 546 మార్కులు సాధించిన రుతికకు నా తరఫున ధన్యవాదాలు. అలాగే ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా కృషి చాలా ఉన్నది కాబట్టి తల్లిదండ్రుల యొక్క పేరు మరియు వారి యొక్క ఆమెకు విద్యకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు, వాళ్ళ హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ స్టాఫ్కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆమెను ఆదర్శంగా తీసుకుంటూ మన దళిత విద్యార్థులను కూడా వేరే తల్లిదండ్రులుగా ప్రోత్సహిస్తూ
మంచిగా చదివిస్తారని, అలాగే ఈ అమ్మాయి కూడా 10th క్లాస్లో కాకుండా మళ్ళీ నెక్స్ట్ కూడా మంచిగా చదువుకొని మంచి మార్కులతో సాధించి మంచి ఉత్తీర్ణ అవుతుందని ఆశిస్తూ మన గ్రామానికి వారి యొక్క ఇటువంటి ముఖ్య కారణం మా దళిత జాతి ముద్దబిడ్డ మాదిగ సోదరుమణి రీతిక 2024-25 సంవత్సరంలో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినందుకు మేమందరం కలిసి పిలుచుకొని మరి ఆమెకు సన్మానించి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఈ నేటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మండల టాపర్ రావడానికి ముఖ్య కారణం నీ యొక్క తల్లిదండ్రులు. వారి కృషి చాలా బాగుంది. వారి కృషి వల్లనే ఈరోజు నువ్వు ఆ స్థాయికి ఎదిగినావమ్మా. మరి నీకు విద్యను బోధించినటువంటి గురువులకు మరి మీ తల్లిదండ్రులకు ప్రత్యేక నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు పోతంగల్ మండల్ టాపర్గా నా మాదిగ జాతి ముద్దు బిడ్డ అయినటువంటి రీతికకు నా యొక్క ప్రత్యేక అభినందనాలు. మరి ఈరోజు మండల్ టాపర్ కాకుండా నువ్వు ఇంటర్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఐఐటి కానీ మరెన్నో కోర్సులు ఉంటాయి. వాటిలో కూడా ఉత్తీర్ణత మంచి స్థాయికి నువ్వు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగాలని మా ఆకాంక్ష. ఆ రకంగా మేము ఆశిస్తున్నాం. నువ్వు ఎదుగుతావని ఆశ ఉంది మాకు అందరికీ. అదే రకంగా నువ్వు ముందుకు పోవాలని, నీకు చదువు పట్ల ఏ చిన్న అవసరం ఉన్నా మరి గురువులు ఉన్నారు మా పక్కకి, నీ దగ్గరనే ఉంటారు. నాగయ్య సార్ గారికి ఎప్పుడు స్పందించినా వారు ముందుకు వచ్చి మరి వారికి మా అందరి సహకారం ఉంటుంది సార్. మీకు కూడా మరి ఇలాంటి అమ్మాయిలకు మనం సహకరించడానికి మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దాం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నప్పటికీ వాటిని అరికట్టే దిశలో ఆలయ సిబ్బంది విఫలమవుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. శుక్రవారం అర్ధరాత్రి దొంగలు ఏకంగా గ్యాస్ కట్టర్లతో హుండీలు ధ్వంసం చేసి అందిన కాడికి దోసుకువెళ్లారు. ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామశివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చోటు చేసుకున్న వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి గుడిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్ల సహాయంతో గర్భగుడిలో ఉన్న హుండీలను ధ్వంసం చేసి మరీ అందులో ఉన్న నగదును, భక్తులు సమర్పించిన కానుకలను అపహరించుకు వెళ్లారు. వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నప్పటికీ ఎండోమెంట్ అధికారులు వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారని గ్రామస్తులు వాపోయారు. దొంగతనాలను అరికట్టే దిశగా ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలు సైతం బిత్తిరి చూపులు చూస్తూ నిర్వహణ లేక దొంగతనాలకు ఆజ్యం పోస్తున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానమైనప్పటికీ ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ ఎందుకు చేపట్టడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో 15 సీసీ కెమెరాలు ఉండగా ప్రస్తుతం వాటిని దొంగలు ధ్వంసం చేయడం వల్ల అవి పనిచేయడం లేదని ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘు తెలిపారు. దొంగలు ధ్వంసం చేస్తే మరలా వాటిని మార్చేందుకు ఎండోమెంట్ అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదో అర్థం కాకుండా పోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని, సీసీ కెమెరాలు పనిచేయక దొంగలను గుర్తించడంలో పోలీసులకు సైతం అది కష్టసాధ్యంగా మారుతుందని అన్నారు. వెంటనే ఎండోమెంట్ అధికారులు స్పందించి ఆలయంలో సీసీ కెమెరాల నిర్వహణను కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎడపల్లి పోలీసులు సైతం చొరవ చూపి ఆలయంలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని గ్రామస్తులు పోలీసులను విన్నవిస్తున్నారు. మండలం ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. లక్ష్మీనరసింహ టెంపుల్లో ఎప్పుడు 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఇంతకుముందు 2-3 సార్లు దొంగతనాలు జరిగినాయి. సీసీ కెమెరాలను మొదలగొట్టేసిండు. అక్కడ ఉన్న సిబ్బంది సీసీ కెమెరాలని ఏమాత్రం మళ్ళా కొత్త సీసీ కెమెరాలని తయారు చేయలేరు. కొత్త సీసీ కెమెరాలు పెడితే బాగుండేది. 2-3 సార్లు దొంగతనాలు జరుగుతూనే ఉండగా కూడా అక్కడ ఎప్పుడు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్యన బాగా రాత్రి పూట పగలనకుండా మా జానకంపేట గ్రామంలో బాగా తిరగడం జరుగుతుంది. నైట్ పూట 3 గంటలకు 2 గంటలకు పోలీస్ సిబ్బంది కూడా బాగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల పోలీసు వాళ్ళకు కూడా ఎంక్వైరీ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అదే సీసీ కెమెరాలు ఉంటే చాలా మంచిగా ఉంటుంది. పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చారు, శ్రీకృష్ణారెడ్డి వచ్చి నుంచి బాగా స్ట్రిక్ట్ చేస్తున్నాడు. రాత్రి అనక పగలనక బాగా కష్టపడి ఇక్కడ పనిచేస్తుంది. కానీ అక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది బాగా జరుగుతుంది.
అదే సీసీ కెమెరాలు ఉంటే పోలీసు వాళ్ళకి జల్దీ దొంగలు దొరకడం జరుగుతుంది. అలాగే దొంగలు దొరికితే ఊరు వాళ్ళ పొరుగు వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అక్కడ దొంగలు అనేది తెలిస్తే ఇంకొకరికి చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. పలానా వాళ్ళు దొంగతనం చేసిన గుడిలో అన్నట్టు ఈ ఇజ్జత్తుగా వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ ఉన్న అధికారులు టెంపుల్ పెద్ద నర్సయ్య ఎడ్పేట్ మండల్ గ్రామం జానకపేట. గత కొన్ని రోజుల సంది శ్రీ లక్ష్మీనరసింహ టెంపుల్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ సిసి పొజిషన్లు ఉన్నా కానీ ఆ సిసి పొజిషన్లని సిసి కెమెరాలు ఉన్నాయి కానీ అవి ఉండిలేని కిందికి ఉన్నాయి. అవి ఏదైతే ఖరాబ్ అయినాయో దాన్ని మెయింటెనెన్స్ లేకుండా పోయింది. ఇప్పుడున్న ఈవో గారు కానీ ఉన్న మెయింటెనెన్స్ చేసే వాళ్ళు దాన్ని కరెక్ట్ మెయింటెనెన్స్ చేయడం లేదు. ఇది ఇంతవరకు ఒక నెలలోనే 2 సార్లు దోపిడీతనం జరిగింది. ఇది ఎంత మట్టుకు కరెక్ట్ ఆ ఈవో గారు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ చెప్పాలని ఇక్కడ ఉన్నవంటి సిసి కెమెరాలకు ఇప్పుడు అవి సిసి కెమెరాలు ఒక కెమెరా పోలీసు 100 మంది పోలీసులతో సమానం ఉంటుందని చెప్పేసి పోలీసు వాళ్ళే ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. అవి తొందరగా రిపేర్ చేసి దానికి తగిన చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవి సెట్ చేస్తే పోలీసు వాళ్ళు దొంగల్ని దొరకబట్టి మనకు ఇంకోసారి ఎవరు చేయకుండా దొంగలు చేయకుండా పోలీసు వాళ్ళు. నిజామాబాద్ జిల్లాలోని వర్ణి మండలంలోని చందూర్ మోస్రా వర్ణి మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సుమారు అరగంట పాటు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో శ్రీనగర్ శివారులో భారీ వృక్షం రోడ్డుపై పడిపోయింది. రోడ్డు మధ్యలో చెట్టు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు ప్రయాణికులు రోడ్డు మధ్యలో ఉన్న చెట్టును తొలగించడంతో రాకపోకలకు వీలు కలిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సారంగపూర్ హనుమాన్ మందిర్ లో ఎంపీ అరవింద్ ప్రత్యేక పూజలు. ఆపరేషన్ సింధూర్ లో ఆర్మీ జవాన్ల కృషి అభినందనీయమని వ్యాఖ్యలు. తిమ్మాపూర్ లో వరుసగా దొంగతనాలు, ఆందోళన చెందుతున్న ప్రజలు. ఇండూరు వైద్యుడికి వీసా హెల్త్ ఎక్స్ పురస్కారం. బాధ్యత మరింత పెరిగిందని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం. బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు. జాప్యం లేకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక చర్యలు. పంటలు చేతికి వస్తున్న తరుణంలో గ్రామ దేవతలకు మొక్కులు. బోనాలతో ఊరేగించి భక్తి శ్రద్ధలతో దుబ్బాక వాసుల పూజలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.